స్వచ్ఛాంధ్రలో భాగంగా పచ్చదనాన్ని పెంచాలని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. స్వచ్ఛత, శుభ్రత అంశాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సదస్సులో సీఎం మాట్లాడారు. ప్రతి నెల 3వ శనివారం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్కు కేటాయించి పనిచేద్దామని పిలుపునిచ్చారు. గత ప్రభుత్వం 82 లక్షల మెట్రిక్ టన్నుల చెత్త వదిలి వెళ్లిందని సీఎం అన్నారు. చెత్త తొలగించే పనులు వేగంగా పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి హామీ పథకాన్ని డిమాండ్కు అనుగుణంగా నిర్వహించాలన్నారు. 100 రోజుల పని దినాలను సరిగ్గా నిర్వహిస్తే మెటీరియల్ కాంపోనెంట్ వస్తుందని చెప్పారు. కానీ పని దినాలు మెటీరియల్ కాంపోనెంట్ను పూర్తి చేయలేకపోతున్నారని సీఎం అన్నారు. పల్లె పండుగలో 14.8% పనులు చేశారన్నారు. ఇంకా నెలన్నర సమయమే ఉందని సీఎం చంద్రబాబు గుర్తు చేశారు. Every third Saturday we will announce as Swachh Andhra Pradesh Day. Swachh Andhra ఒక క్యాంపెయిన్ మోడ్ లో తీసుకెళ్తాం. ఇందులో క్లీన్, గ్రీన్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ ఎవ్రీథింగ్ వస్తుంది. గార్బేజ్ క్లీన్ చేయడం దగ్గర నుంచి మీరు అనుకున్నటువంటి పంచాయతీల్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మొదలుకొని సేమ్ యాంగిల్ ఏదైతే గార్బేజ్ ఉందో వెట్ వేస్ట్ గానీ, డ్రై వేస్ట్ గానీ, లిక్విడ్ వేస్ట్ గానీ ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి డిస్పోజ్. క్లీన్ గా పెట్టాలి. ప్రెమిసెస్ మీ జిల్లాలో పరిశుభ్రంగా ఉండాలి. దీనికి ఎంతమందిని వీలైతే అంతమందిని మీరు మొబైలైజ్ చేసుకుంటారు. ఆల్ ఆఫీసెస్ కూడా ఆ రోజు పని చేయక్కర్లేదు. వాళ్ళ ఆఫీస్ కూడా క్లీన్ గా పెట్టుకోవాలి. ఆలోచన విధానంలో కూడా మార్పు తీసుకురావాలి. ఒక లెగసీ క్రియేట్ చేయాలి. ఫస్ట్ వర్క్ ఇది అయిన తర్వాత ఒక లెగసీ క్రియేట్ కావాలి. ఎక్కడ చూసినా ప్లాంటేషన్ పెట్టడం, ఆ ప్లాంట్స్ అన్ని ప్రొటెక్ట్ చేయడం, ఇది ఒక ఉద్యమంగా తీసుకెళ్దాం. అందరం పార్టిసిపేట్ చేస్తాం. దానివల్ల ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం ఒక లెగసీ తయారవుతుంది. ఇప్పుడు జపాన్ కి పోతే కాగితాలు ఎక్కడ బయటేరు. ఒకవేళ ఎక్కడన్నా ఒక కాగితం కనపడిస్తే తీసి పర్సులో పెట్టుకుని ఇంట్లో డస్ట్బిన్ వేస్తారు. అందుకే అక్కడ క్లీన్ చేయాలి. క్లైమేట్ కూడా మనకు వస్తుంది. క్లీన్ చేయకపోయినా పరిశుభ్రంగా ఉంటాయి. స్వచ్ఛ భారత్ రిపోర్ట్ కూడా నేను ఇచ్చాను. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్వచ్ఛ భారత్ రిపోర్ట్ తీసుకొని బెటర్ గా ఒక డిపార్ట్మెంట్ క్రియేట్ చేసి ప్రతి ఒక్క స్టేట్ కి స్వచ్ఛ భారత్ వింగ్స్ పెట్టారు, డబ్బులు ఇచ్చారు. కానీ ఇక్కడికి వచ్చినాక అది కూడా క్లోజ్ చేసేసి దగ్గర 80 లక్షల లెగసీ గార్బేజ్ ఓన్లీ పట్టణాల్లో ఉండే పరిస్థితి. ఎకో సిస్టమ్ డెవలప్ కాకుండా ఎవరన్నా రమ్మన్నా వస్తే ఇక్కడ ఏమున్నాయని అడుగుతారు. ఫస్ట్ ఏమీ లేకపోతే ఎవరు రారు. వీడు ప్రమోట్ చేసేవాడు కూడా రాడు. వాడికి గిట్టుబాటు ఉంది కాబట్టి ఇది ఎకో సిస్టంలో బిల్డప్ చేయాలి. క్లియర్ కట్ మైల్ స్టోన్స్ పెట్టుకోవాలి. మీరు పెట్టుకొని ఇవన్నీ వర్కౌట్ చేసి ఒక పక్క రూల్ రావాలి, ఒక పక్క ఈవెంట్స్ ఉండాలి, ఒక పక్క ప్రమోటర్స్ ఉండాలి, ఈ సర్క్యూట్స్ డెవలప్ చేయడానికి ఏజెంట్లు ఉండాలి, ఒక పక్క మీకు ట్రావెల్ కోసం కొంతమంది గైడ్స్ ఉండాలి, వెహికల్స్ ఉండాలి, అన్నిటికంటే లా అండ్ ఆర్డర్ ఉండాలి. ఇక డీజీపీ ఉన్నాడు. ఇప్పుడుండే మొన్నటి వరకు ఉండే లా అండ్ ఆర్డర్ ఉంటే ఎవడు రాడు. ఒక ఈవెంట్ చాలు మొత్తం టూరిజం కొలాప్స్ కావాలంటే. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. టూరిజం అంతా కూడా వెరీ సెన్సిటివ్. ఇది సేఫ్టీ, సెక్యూరిటీ, ఆ బిహేవియర్లో కూడా మార్పు ఉండాలి. వచ్చి వాళ్ళ బెదిరించేది మొదలు పెడితే ఇంక వాడు